వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా శాపానికి గురి అయ్యాడా అనే అనుమానం కలుగుతుంది. ఎవరో చేసిన తప్పులకు జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి. గత ఎన్నికల్లో జగన్ చేసిన తప్పులు కంటే ఆయన నమ్ముకున్నోళ్ళ వల్లే రాజకీయంగా ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. తాజాగా అమరావతిని వేశ్యల నివాస సముదాయంగా ఓ జర్నలిస్టు చేసిన నీచ వ్యాఖ్యలకు అంతిమంగా జగన్, ఆయన భార్య భారతి ప్రత్యర్థులు టార్గెట్ కావడం విశేషం. మహిళలను కించపరిచేలా సాక్షి టీవీ కేంద్రంగా సదరు జర్నలిస్ట్ మాట్లాడడం రాజకీయంగా వివాదానికి తెరలేచింది. అమరావతి అంటే వైఎస్ జగన్కు రాజకీయంగా గిట్టు కాదని తెలిస్తే సాక్షి ఛానల్లో రాజధానిపై ఏం మాట్లాడినా చెల్లుతుందనే భావనతోనే నోరు పారేసుకున్నాడన్నది వాస్తవం. ఈ విషయాన్ని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత సాక్షి ఛానల్ యాజమాన్యం స్పందన దుర్మార్గంగా ఉంది. తమ ఛానల్ కేంద్రంగా మహిళల్ని కించపరిచే కామెంట్స్ చేయడంపై విచారణ వ్యక్తం చేస్తున్నామని, క్షమాపణ కోరుతున్నామని ప్రకటించి ఉంటే హుందాగా ఉండేది. కానీ అలా జరగలేదు. మహిళల్ని కించపరిచే కామెంట్స్తో తమకు సంబంధం లేదని, సమర్థించడం లేదని తామే పేర్కొంది. కానీ పశ్చాత్తాపం ఎక్కడ? సదరు జర్నలిస్ట్ మహిళలపై కించంగా కామెంట్స్కు కేంద్రం తామే అని సాక్షి మీడియా ఎందుకు గుర్తించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలే ప్రతిరోజు మీడియా అత్యంత శక్తివంతమైంది. చిన్న తప్పు దొరికితే చాలు దాన్ని పెద్దదిగా చూసి వైఎస్ జగన్ను బంధం చేయడానికి అస్త్రంగా ఉపయోగించుకుంటుంది. ఈ విషయం తెలిసి కూడా బాధ్యతారహితంగా స్పందన ఆశ్చర్యం కలిగిస్తుంది. మహిళల్ని కించపరిచిన ఆ జర్నలిస్టుకు వచ్చే నష్టం ఏమీ లేదు. నష్టమల్లా జగన్కు, వైసీపీకి. అసలే వైసీపీ అంటే మహిళలంటే గౌరవం లేని పార్టీగా ప్రత్యర్థులు చేసిన మచ్చు ఇప్పటికే చెదిరిపోలేదు. అదే నిజమని మరోసారి రుజువు చేసుకునేలా సాక్షి ఛానల్లో తాజాగా కేఎస్ఆర్ డిబేట్ నడిచింది. జగన్ను రాజకీయంగా సాక్షి బలంగా అవుతుందని అనుకుంటే బలహీనపరిచేలా తాజా ఎపిసోడ్ ఉంది. ఈ పాలన ఏ పాపం ఎరుగని జగన్ రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రాజకీయంగా కోలుకుంటున్న వైసీపీ, అమరావతిపై వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని జర్నలిస్ట్ సాక్షి ఛానల్లో చేసిన కామెంట్స్ తలనొప్పిగా తయారయ్యాయి. ఎవరో ఎక్కడో తప్పులు చేస్తారు. అవన్నీ చివరికి జగన్ మెడకు చుట్టుకుంటున్నాయి. వైసీపీ పాలనలో జరిగింది ఇదే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు ఎమ్మెల్యేలు చేసే భారీ మూల్యాన్ని జగన్ చెల్లించుకోవాల్సి వచ్చింది. జగన్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే దీనిపైన స్పందించరు. తనకేమీ సంబంధం లేదంటూ మానముద్రలో ఉంటారు. ఈ ధోరణి తప్పు చేసిన వాళ్ళు అండగా నిలిచినట్లుగా అనిపిస్తుంది. చివరికి జగన్కు జర్నలిస్టు నష్టం జరుగుతుంది. ఇప్పుడు అమరావతిపై కూడా ఇదే జరుగుతుంది.